మరో యుద్ధమంచున పశ్చిమాసియా, ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ ఆదేశంతో తీవ్ర ఉద్రిక్తత. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపుతున్న అమెరికా, భారతీయ పౌరులను అప్రమత్తం చేసినటువంటి ఎంబసీలు. ఇరాన్ యుద్ధం చేసేటువంటి శక్తి కలిగి ఉన్నదా? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అంశాల్లో, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రిలో ఏ ఒక్కటి కూడా నూతనమైనది కాదు. దాదాపుగా 15-20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటివి రష్యా దగ్గర నుంచో ఇంకొక దగ్గర నుంచో తెచ్చుకున్నటువంటివే తప్ప ఇరాన్ దగ్గర అంత పెద్ద కొత్త సామాగ్రి, యుద్ధ సామాగ్రి లేదు. మరి ఇరాన్ చేయగలుగుతుందా? ఇజ్రాయెల్ హెజ్బుల్లా తీవ్రవాదానికి సంబంధించినటువంటి ముఖ్య కమాండర్ను, అట్లనే హమాస్కు సంబంధించినటువంటి కమాండర్తో సహా పొలిటికల్ హెడ్ని కూడా హతమార్చిన తర్వాత, ఇక్కడ ఇజ్రాయెల్ అఫీషియల్గా మేమే చంపామని చెప్పకపోయినా అది మొసాదుకు సంబంధించినటువంటి పని అనేది ప్రపంచానికంతా తెలుసు. అయితే ఇవాళ హమాస్కు సంబంధించి అది ఇరాన్లో చంపేయడం అనేటువంటిది మొసాద్ యొక్క పనితీరును ప్రపంచమంతా గుర్తిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మిగిలిన టర్కీ కానీ, పాకిస్తాన్ కానీ, లేకపోతే ఈజిప్ట్ కానీ, యెమెన్ కానీ, లెబనాన్ కానీ మిగిలినటువంటి దేశాలు ఏవి కూడా ధైర్యంగా మేమున్నాం ముందుగా అనేటువంటి మాట, గల్ఫ్ దేశాలు కూడా ఎవరు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా లేదంటే పాలస్తీనాకు మద్దతుగా, ఇరాన్కు మద్దతుగా రావడం లేదనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం ఒంటరిదైపోయింది. తీవ్రవాదం పేరిట మీ తీవ్రవాదం కోసము ప్రపంచ దేశాలు ఎందుకు ఇబ్బంది పడాలి, ప్రపంచ దేశాలు శాంతి సౌఖ్యాలతో ఉండాలనేటువంటి అంశంపైన కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంబంధించినటువంటి సందర్భంలో కూడా ప్రపంచ దేశాలు అట్లే ఉన్నాయి. ఇప్పటికే దేశాలు యుద్ధాలతోటి అనవసరంగా ఇబ్బంది పడ్డాయి. ఇంకా మళ్ళీ ఈ యుద్ధాలకు సంబంధించినటువంటి అంశాలను పట్టించుకోవద్దు. అందులో తీవ్రవాదం పేరిట, ఏదో జిహాదీ పేరిట జరిగేటువంటి వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యాలు, ఏ రాజ్యాలు ఆ రాజ్యాలు శాంతి సౌఖ్యాలతో ఉండాలి తప్ప ఒకరిపై ఒకరు పెత్తనం కోసం, తమ జిహాదిత్వం కోసం దేశాలు ఎందుకు నాశనం అవ్వాలనేటువంటిది వచ్చింది. అందుకోసమే ఇవాళ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఏ ఒక్క దేశం కూడా ఏదో మాట వరుసకు మేము ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అయితే ఇరాన్కో పాలస్తీన్కు మద్దతుగా 2-3 మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగడానికి దేశాలన్నీ కూడా ఇబ్బందే పడుతున్నాయి. ఈరోజు పాలస్తీనా హిజ్బుల్లా తీవ్రవాదిని హతమార్చినా కూడా, లేకపోతే హమాస్ తీవ్రవాదిని వాళ్ళ పొలిటికల్ హెడ్ను హతమార్చినా కూడా ఇజ్రాయెల్ పైన కాసేపు లెబనాన్కు సంబంధించినటువంటి ఆ దేశము కొంతమేర ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు యుద్ధం చాలు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మాకొద్దు మొర్రు అని మొత్తుకుంటున్నారు. ఇంకా పాకిస్తాన్ అయితే వాళ్ళు గోధుమ పిండికి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నది. పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనైజేషన్ తోటే ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి. టర్కీ పరిస్థితి కూడా అంతే ఉన్నది. సో ప్రపంచవ్యాప్తంగా జెన్యూన్ కాజ్ కోసము, ఒక మంచి విషయం కోసం అయితే ఎవరైనా మద్దతు తెలుపుతారు. కానీ ఈ అనవసరమైనటువంటి జిహాద్, హమాస్ అనేటువంటిది ఎందుకు యుద్ధం చేస్తుందో ఎవరికి తెలియదు. హిజ్బుల్లా తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో తెలియదు. వాళ్ళ కోసము సామాన్య ప్రజలు ఎందుకు చావాలి? ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుండగానే మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్పై దాడికి సిద్ధమవుతుంది. మిత్ర దేశాలతో కలిసి విరుచుకుపడే ఆలోచన చేస్తుంది. ఒకేసారి కలిసి దాడి చేయడమా లేక విడివిడిగా అనేది చర్చల్లో ఉంది. దీంతో ఇరాన్ బద్ధశత్రువైన అమెరికా రంగంలో దిగింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి మద్దతు తెలిపారు. అగ్రరాజ్యం అదనపు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బాలిస్టిక్ క్షిపణులను నిరోధించగల క్రూయిజర్లు, యుద్ధ విమానాలను తరలించేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమాసియా దేశాల్లో ఇప్పటికే ఉన్న విమాన వాహక నౌక థియోడర్ రూజ్వెల్ట్ స్థానంలో అబ్రహం లింకన్ను ప్రవేశపెట్టినట్టు పెంటగాన్ డిప్యూటీ సెక్రటరీ కూడా తెలిపారు. మరి ఇరాన్కు మద్దతు ఇచ్చేటువంటి దేశాలు ఏమిటి? ఏ దేశాలు ఇవన్నీ కలిపి చేస్తాయి? పెంటగాన్, టెల్ అవీవ్, ఎయిర్ ఇండియా సహా పలు విమాన సర్వీసులు రద్దు చేశాయి. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కోరింది. వీలైతే లెబనాన్ నుంచి వెళ్ళిపోవాలని కూడా కోరింది. మరోవైపు లెబనాన్లో ఉన్న తమ పౌరులు వెంటనే ఏ టికెట్ దొరికితే ఆ టికెట్తో స్వదేశాలకు వచ్చేయాలని అమెరికా, యూకే సూచించాయి. తీవ్రవాదం ఎప్పటికైనా ప్రపంచంలో ఏ రూపంలో ఉన్నా, ఏ పేరుతో ఉన్నా, ఏ స్వరూపంలో ఉన్నా అది ఇబ్బందే. హమాస్ ఎవరి కోసం పోరాటం చేస్తుందనేటువంటి అంశం పైన ఎవరికి క్లారిటీ లేదు. హిజ్బుల్లా తీవ్రవాదులు కూడా ఇవాళ ఇదే గాజా నుంచి ఈజిప్టులోకి, గాజాలో ఉన్నటువంటి ప్రజలు ఈజిప్టులోకి పోవడానికి ఈజిప్ట్ ఒప్పుకోవడం లేదు.
ఈజిప్ట్ ఒప్పుకోవడం లేదు, పక్కనే ఉన్నటువంటిది కదా గాజా. మరి ఈజిప్ట్ తమ దేశంలోకి ఎక్కడ ఉన్నటువంటి శరణార్థులను మాత్రం రానివ్వడం లేదు. ఇగో ప్రపంచ దేశాలు కూడా ఈ విషయంలో ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే శరణార్థులను యూరప్ దేశాలు స్వేచ్ఛ పేరుతో తీసుకొచ్చిన తర్వాత యూరప్ దేశాల్లో అది ఎక్కడైనా సరే, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, లేకపోతే బెల్జియం కానీ, మిగిలినటువంటి అనేకమైనటువంటి యూరప్ దేశాలు, లండన్తో సహా, బ్రిటన్తో సహా, ఇప్పుడు అమెరికాతో సహా అనేకమైనటువంటి దేశాలు శరణార్థులను తీసుకురావడం వల్ల వచ్చినటువంటి నష్టాలను గ్రహించాయి. అసలు ఈ యుద్ధాలు ఎవరి కోసము? ఏ దేశంలో లేనటువంటివి ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంటున్నాయి? మిగిలిన దేశాలు ఎందుకు తోక ముడుచుకుంటున్నాయి అనేటువంటి అంశంలో ఒకసారి మాట్లాడాలి. గల్ఫ్ దేశాలు కూడా ఇవాళ పాలస్తీనా కానీ, ఖతార్ కొంత మేరకు వాళ్ళకు ఆశ్రయం ఇచ్చింది, కానీ ఖతార్ కూడా ప్రత్యక్ష యుద్ధాన్ని చేయడానికి ఇష్టపడడం లేదు. ఖతార్ దేశం కూడా చేసేటువంటి పరిస్థితిలో లేదు. లెబనాన్లో అక్కడో ఇక్కడో 2-3 దేశాల్లో కొంత ఆగ్రహావేశాలతో మాట్లాడేటువంటి మాటలే తప్ప హమాస్ కానీ, తీవ్రవాదానికి కానీ, ప్రపంచ దేశాల్లో తీవ్రవాద సమస్యలతోటి సతమవుతున్నటువంటి వాళ్ళు, ఇంకా భారతదేశంలో సిగ్గులేనటువంటి వాళ్ళు కేరళలో అక్కడ ఇక్కడ హమాస్కు మద్దతుగా ర్యాలీలు చేయడము, పీస్ సాల్డారిటీ అనేటువంటి మాటలు చెప్పడం ఇంకా అనుచితం. అది అసలు భారతదేశంలో అట్లాంటి వాళ్ళని అణిచివేయాలి. శాంతి పేరిట ఏ దేశము ఎవరిని కబలించింది అనేటువంటి చరిత్రను మరుగునపరిచేటువంటి ప్రయత్నం కొంత లిబరల్స్ పేరిట చేస్తున్నారు. ఆ విషయాలను మనం గమనించాలి. ఎవరు ఏ దేశాలను కబ్జా చేశారు అనేటువంటి విషయం పైన ఎవరు మాట్లాడరు. దేశాలకు సంబంధించినటువంటి అంశంలో అనవసరమైనటువంటి తలదూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలను ఇక్కడికి చొప్పించేస్తారు. భారతదేశమైనటువంటిది, దేశమైనటువంటి భావన పక్కన పోయేలాగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే భారతదేశం అటు ఉక్రెయిన్ కానీ, రష్యా కానీ, ఇక్కడ పాలస్తీనా, ఇజ్రాయెల్తో కానీ, ఎవరు ఇటు ఇరాన్తో కూడా, ఇరాన్తో అటే సౌఖ్యంగా ఉన్నది, అట్లనే ఇజ్రాయెల్ తోటి అంతే సౌఖ్యంగా ఉంది, పాలస్తీనాతో కూడా మాట్లాడుతుంది భారతదేశం. వాళ్ళు కొట్టుకుదస్తుంటే మన దేశంలో మనకేం సంబంధం? మనకు సంబంధం లేని అంశంలో వేలు పెట్టకూడదు అనేది క్లియర్గా ఉంది. మన దేశం రక్షణగా ఉండాలి, మన దేశం శాంతి సౌఖ్యంతో ఉండాలి. అది మాత్రమే మన నినాదం కావాలి, అది మాత్రమే మన విధానం కావాలి. ఇక్కడ ఏ దేశంలో కూడా యుద్ధం జరగకుండా చూడమనే ప్రధానమంత్రి అటు రష్యాకి వెళ్ళి పుతిన్తో కూడా చెప్పాడు, యుద్ధం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటి అంశము. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెప్పాడు. రేపు ఉక్రెయిన్లోకి వెళ్తే కూడా యుద్ధం యుక్రెయిన్ చేసిందా, రష్యా చేసిందా పక్కన పెడితే, రష్యాకి వెళ్ళి పుతిన్తో చెప్పగలిగేటువంటి సాహసం ఎవరు చేయగలుగుతారు? ఆ మాట నరేంద్ర మోడీ చెప్పారు. ఈ సర్కార్ ఆ విషయంలో మనం ఒప్పుకోవాల్సిందే. పార్టీ ఏదైనా ప్రభుత్వం నడిపేటువంటి వాళ్ళకి ఈ విధానాలు ఉండాలి, వాటిపైన అవగాహన ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కష్టమవుతుంది. వాళ్ళ ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధానికి సంబంధించినటువంటి వాతావరణం ఉంటుందా? పశ్చిమాసియా దేశాల్లో ఇది ఉంటే ఆసియా దేశాలన్నిటికీ ఇది ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇరాన్కు సంబంధించి ఇటు ఇరాన్కు మనకున్నటువంటి సంబంధాలు తెగిపోతాయా? ఇజ్రాయెల్తో మనకున్న సంబంధాలు తెగిపోతాయా? మిగిలిన దేశాలు ఎటువైపు పోతాయి? ఒంటరిని చేస్తాయా? ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి అసలు యుద్ధం రాకుండా ఉండటమే మంచిది. ముఖ్యంగా తీవ్రవాదానికి ఏ దేశం మద్దతు ఇచ్చినా ఆ దేశాన్ని ఫస్ట్ వెలేయాలి అన్ని దేశాలు, లేకపోతే కష్టం. తీవ్రవాదం అనేటువంటిది, తీవ్రవాదం అనేటువంటిది ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి అంశము. కాబట్టి ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో ఉంటుందా, మిగిలినటువంటి దేశాల్లో ఉంటుందా అనేటువంటి విషయాలను మనం చూడాలి. దానికి సంబంధించి భారతదేశం యొక్క విధానం ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా. 10 సంవత్సరాలుగా భారతదేశము మనకి ఎవరితో శత్రుత్వం లేదు, మిత్ర దేశాలతో కూడా. మన భారతదేశానికి ఇబ్బందిగా అమెరికా కానీ, అది చైనా కానీ, రష్యా కానీ, మిగిలిన ఏ దేశాలతోటైనా సరే మనం మిత్రత్వంతో ఉంటాము. కానీ భారతదేశం మీద అనవసరమైనటువంటి ఆంక్షలు ఇస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. మా స్వేచ్ఛకు, మా సార్వభౌమత్వానికి భంగం కలిగి ఏ ఒక్క విషయాన్ని కూడా ఒప్పుకోమైనటువంటిది భారతదేశం యొక్క విదేశీ విధానము చాలా మంచిది అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాలి. అందుకనే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం వస్తుందేమో, ఇవంతా ఎక్కడికి దారి తీస్తుంది ఏంటి, అటు ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేసినప్పుడు కూడా ఏ దేశాలు రష్యా వైపు వెళ్తాయనేటువంటిది అందరూ ఆతృతగా ఎదురు చూశారు. అదృష్టం కొద్దీ మిగిలిన ఏ దేశాలు కూడా దానికి సంబంధించి నాటో దళాలు కొంతమేర సాయం చేసినా కూడా అవి మిగిలిన దేశాలకు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ పాలస్తీనా, ఇజ్రాయెల్కి సంబంధించి కూడా కొద్ది నెలలుగా హమాస్ మీద జరుగుతున్నా కూడా
ముందుగా ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇవాళ పాలస్తీనా కోసం పాలస్తీనా, గాజా, రఫా అనేటువంటి చర్చ కావాలని సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ మొదట హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పౌరులను, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక వేదిక పైన కాల్పులు జరిగితే 500-600 మంది చనిపోతే ఆ తర్వాత ప్రతీకారంగా మాత్రమే ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ విషయాన్ని గుర్తించాలి. ఇజ్రాయెల్ యొక్క చరిత్రను కూడా మనం గమనించాలి. సో చిన్న ఇజ్రాయెల్ దేశము తమ దేశభక్తుల ద్వారా ఏ విధంగా తమల్ని తాము కాపాడుకుంటుంది. చుట్టూ శత్రు దేశాలే, ఇజ్రాయెల్కు చుట్టూ అన్ని శత్రు దేశాలే, నిరంతరం యుద్ధం నడిచేటువంటి దేశాలే. అట్లాంటి దేశాల నడుమ ఇవాళ ఇజ్రాయెల్ ఇన్ని సంవత్సరాల పాటు మనగలుగుతుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులకు మనం సెల్యూట్ చేయాల్సిందే. దేశభక్తి లేకపోతే దేశాలు సర్వనాశనం అయిపోతాయి. దేశభక్తి లేకపోతే మన దేశంలాగా దేశాలు విడిపోతాయి అనేటువంటి విషయాలను ఒక్కసారి మనం గమనించాలి. మన దేశం కూడా పాకిస్తాన్ లాగానో, బంగ్లాదేశ్ లాగానో, ఆఫ్ఘనిస్తాన్ లాగానో ఎందుకు విడిపోయింది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సమయం ఇది, సందర్భం ఇది.